హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్ చూపించబోతున్నానండి. ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నాను. కొరియర్ బాయ్ సీల్ ఓపెన్ చేసి చూపించేశారండి. అందుకని నేను మీకు ఓపెన్ చేసినట్టు చూపించట్లేదు. దానికి ఈ బుక్ ఒకటి ఇచ్చారండి, మాన్యువల్ బుక్ చూపిస్తున్నాను చూడండి. దీనిలో చూసి మనము ఆ టూల్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి. ఎయిర్ ఫ్రైయర్ చాలా మంచిదనేసి తీసుకున్నామండి. ఓవెన్ కన్నా ఓటీజీ కన్నా ఎయిర్ ఫ్రైయరే బెస్ట్ అనేసి తీసుకున్నాము దీన్ని. మనం దీనిలో కుకింగ్స్ చక్కగా చేసుకోవచ్చండి. ఎయిర్తోనే కుక్ అయిపోతుంది. అంటే ఓవెన్లో అయితే డైరెక్ట్ రేడియేషన్ మన ఫుడ్ పైన పడుతుందంట. ఇదైతే అలా కాదండి, ఎయిర్ని హీట్ చేసి వదులుతుంది. దానివల్ల అనేది ఇది కుకింగ్ అవుతుంది. ఇది చాలా మంచిది అనేసి తీసుకున్నాము. దీనిలోనే మాన్యువల్ బుక్లోనే మనం రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనేది టెంపరేచర్ కూడా ఇచ్చారు. రెసిపీకి సంబంధించి ఇంకొక బుక్ కూడా ఇచ్చారండి. దానిలో ఇంగ్రీడియంట్స్ మనం ఎలా వండాలి, అలాగే టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, టైం ఎలా పెట్టుకోవాలి అనేసి దానిలో కూడా ఇచ్చేసారండి ఆ బుక్లో అనేది. మనం రోజు రోజుకి ఒక్కొక్క రెసిపీని నేర్చుకుందాము. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఎలా ఇచ్చేసుకోవాలో దీని మీద కొన్ని రెసిపీస్వి ఇచ్చేసారండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అండి. తర్వాత పైన వచ్చేసి ఫస్ట్ ఇచ్చిందేమో ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత ఏమో రోస్ట్ చేసుకోవడానికి, ఒకటేమో ఫిష్, తర్వాత ఏమో ష్రిమ్స్, తర్వాత ఏమో పిజ్జా, దాని పక్కనేమో ప్రీ హీట్ ఇచ్చారండి. తర్వాత వచ్చేసి మనకి ఇది లెగ్ ఫ్రై ఇచ్చేసారు కదా, చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి బేకింగ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. ఇది వచ్చేసి చికెన్ కోడిని మొత్తం చక్కగా రొటేట్ అయ్యేలాగా అవుతుందండి. రొటేట్ అవుతుంది, కోడి అనేది ఫ్రై అయిపోతుంది. తర్వాత ఏమో ఫ్రూట్ డీహైడ్రేట్ చేసేదండి, అది నేను తర్వాత మీకు బుక్లో చూపిస్తాను. ఇది వచ్చేసి రీహీట్ అండి. తర్వాత పక్కన వచ్చేసి డైరెక్ట్ 200 సెల్సియస్ చూపిస్తుందండి ఆ ఫ్లవర్. ఇది వచ్చేసి టైమింగ్ సెట్ చేసుకోవడము. ఇక్కడ కింద వచ్చిన 3 బటన్స్లో ఒకటి బల్బు ఉన్నదైతే లోపల లైట్ ఆన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేయగానైతే లైట్ ఆన్ అవుతుందండి దానంతటికి అదే. మనకు కావాలంటే మధ్యలో ఫుడ్ ఎలా ఉడుకుతుంది అన్నప్పుడు లైట్ అలా చూసుకోవచ్చు. ఈ లాస్ట్ అనేది టెంపరేచర్ అండి, నేను ఇందాక మీకు ఏలిపెట్టి చూపించింది. ఇది వచ్చేసి పవర్ బటను. దీని పక్కన ఉన్నదేమో రొటేసరీ బటన్ అండి. మనకి ఫుడ్ లోపల తిరుగుతూ కుక్ అవుద్ది అన్నమాట అది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే లైట్ దానంతటికి అది ఆన్ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది బాస్కెట్ అండి. ఇది వచ్చేసి బాస్కెట్ ఇచ్చారండి. దీనిలో మనము కాకరకాయ ఫ్రై కానీ ఏదైనా వేసుకోవచ్చండి. బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, అలాగే దీనిలో ఏదైనా పెట్టి వండుకోవచ్చండి. దీనికి మనకి ఒకటి హ్యాండిల్ టూల్ ఒకటి ఇచ్చారండి. అంటే ఈ బాస్కెట్ వేడిగా ఉంటుంది కదా, లోపల పట్టుకొని తీయడం కోసం ఒక హ్యాండిల్ టూల్ ఇచ్చారు. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి ముందు. తర్వాత ఈ బాస్కెట్ పడిపోకుండా ఇది లాక్ అండి. ఇలా పెట్టేస్తే మనం దానిలో ఎంత వెయిట్ పెట్టినా కానీ చక్కగా మనకి పడిపోకుండా ఉండడం కోసం అది ఇచ్చారు. ఇదండి, ఇది హ్యాండిల్ టూలు. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసి ప్రెస్ చేస్తేనే మనకి చక్కగా ఓపెన్ అవుతుందండి అది. ఇంతేనండి ఇది. తర్వాత ఇవి వచ్చేసి మెష్ ర్యాక్స్ అండి ఇవి. దీనిలో మనము కరివేపాకు వేసేసి వేడి చేయొచ్చండి. ఇలా డైరెక్ట్ మనం కరివేపాకు వేసి డీహైడ్రేట్ చేస్తే కనుక ఎగిరిపోతుంది. అందుకనేసి దాన్ని డబల్ పెట్టి డీహైడ్రేట్ చేసుకోవచ్చు. దీనిలో బనానా ఫ్రై చేసుకోవచ్చండి అలాగా, ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా. తర్వాత నేను మీకు రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి. చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా ర్యాక్స్ పెట్టుకోవచ్చు. ఈ ర్యాక్స్ మీద చక్కగా మనము కుకింగ్ ట్రేస్ పెట్టుకోవచ్చండి. తర్వాత పుదీనాని కూడా డీహైడ్రేట్ చేసుకోవచ్చు దీని మీదే ఫ్రైస్ అనేవి చాలా బాగా వస్తున్నాయండి. ఇది వచ్చేసి డిప్ ట్రే అండి. మనం దీని మీద ఏం వండినా కానీ
ఏదో ఒకటి కొంచెం డస్ట్ పడుతుంది కదా, చక్కగా దీని మీద పడిపోతుందండి అంతా. అది మనం దాన్ని ఈజీగా తీసేసి బయటికి వాష్ చేసేసుకోవచ్చు. ఇదండి ఇంతవరకు. అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడు. ఇది మరి గోడకి ఆంచి పెట్టకూడదండి, కొంచెం ముందుకే పెట్టాలి. మనకి ఆ ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుందండి. చక్కగా దీని లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రొటేటింగ్ బాస్కెట్ అండి. దీనికి ఒక హ్యాండిల్ టూల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇలా గట్టిగా ఉంటుంది, కొంచెం ఇలా ఓపెన్ చేస్తేనే కొంచెం గట్టిగా, ప్రెస్ కూడా గట్టిగానే చేయాలి, ఓపెన్ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది దీనికి ఒక టూల్ ఇచ్చారండి, మనకి హ్యాండిల్ టూల్ ఇచ్చారు. ఈ హ్యాండిల్ టూల్తోనే మనము దీన్ని లోపల పెట్టాలన్నమాట. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. వేడిగా ఉంటుంది కదా, కాలకోకుండా మనకి ఇలా ఇచ్చారన్నమాట. దీనిలో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, అలాగే నాచోస్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు. ఏదైనా రొటేట్ అవుతూ తిరుగుతూ చక్కగా కుక్ చేస్తుందండి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి రొటేసరీ రాడ్ అండి. ఇదిగోండి, ఇది చికెన్ని ఇలా కోడిని ఇలాగ మనం పెట్టేసి ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా ఆ రాడ్స్ అనేవి దీనికి పనికొస్తాయి. ఇలా ఉంటుందండి కుకింగ్ అయ్యాక కోడ్ అనేది. ఈ రాడ్స్ అండి. దీనికి మీరు పైనాపిల్ అయినా గుచ్చేసి చక్కగా దాన్ని డీహైడ్రేట్ చేయొచ్చండి. చెక్క తిరుగుతూ మొత్తం కుకింగ్ చేస్తుంది. దీన్ని కూడా ఎలా పెట్టాలో హ్యాండిల్ టూల్తో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఒక సైడ్ క్లోజ్లో ఉంటుంది, ఒక సైడ్ అనేది ఓపెన్గా ఉంటుందండి. పైకి కొంచెం ఇలా అనగానే వచ్చేస్తుంది, ఈజీగానే ఉంది. ఇలా దీన్ని తీసుకోవచ్చండి. అది రొటేసరీ రాడ్ తోటి మనం ఇది టోటల్ చికెన్ని అలా ఫ్రై చేస్తుంది. తర్వాత మనకి వచ్చి సిలికాన్ గ్లౌజులు అండి ఇవి. ఏదైనా తీసేటప్పుడు బాస్కెట్ కానీ, ఇందాక నేను మీకు చూపించాను కదా మెష్ ర్యాక్స్, అవి తీయటానికి చేతులు కాలుకోకుండా ఇవి ఇచ్చారండి మనకి. 3 స్టెప్స్లో ఓపెన్ అవుతుందండి స్లోగా ఇది. ఈ రొటేసరీ రాడ్తోనే మనం ఈ చాక్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ రాడ్ వచ్చేసి మనకి 4 పలకలుగా ఉంటుందండి. ఈ స్క్రూ అనేది బిగించి ఉంటుంది. ఆ స్క్రూ తీసేస్తే మనం ఈ రొటేసరీ ఈ చాకుల్ని పెట్టుకోవాలండి. దీన్ని ఇలాగా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ చాక్స్ సెట్ చేసుకున్న తర్వాత మనం దానిలో సువ్వలు ఉంటాయండి, గుచ్చాలి. అవేంటంటే మనకి చికెన్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి దానిలో అలా గుచ్చేసి. తర్వాత వచ్చేసి పన్నీర్ టిక్కా కాల్చుకోవచ్చు. ఏదైనా కానీ కొంచెం మనం కుకింగ్ చేసుకోవాలంటే దీనికి కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేయాలండి. ఈ రాడ్కి లోపల కొంచెం హోల్ లాగా వస్తుంది, దాని దగ్గరికి కరెక్ట్గా తీసుకురావాలండి, లేదంటే సెట్ అవ్వదు. ఇప్పుడు ఈ స్క్రూ ఇచ్చారు కదా, అలాగ దాన్ని ఫిట్ చేసేసుకోవాలి. ఇది నా వల్ల కాదులేండి, మా హస్బెండ్ చేత పెట్టిస్తాను నేను. ఈ కనిపిస్తున్న సువ్వలు వచ్చేసి రొటేసరీ ఫోర్క్స్ అండి ఇవి. దీనిలో చెప్పాను కదా పన్నీర్ టిక్కా కాల్చుకోవచ్చండి, చక్కగా చికెన్ అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్లోగా పెట్టి దానిలోకి కొంచెం ప్రెస్ చేయాలి. ఇది నా వల్ల కాదు, అందుకే మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. చూపిస్తున్నాను, లాస్ట్ది ఒకటి చూడండి. ఇక్కడ హోల్లో పెట్టేసి పైకి వచ్చేసరికి ప్రెస్ చేయాలి. ఇంకొకటి ఉంది, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ గాడిలో వచ్చేసి కూర్చోవాలండి అది ఇలాగా. ఇప్పుడు దీన్ని హ్యాండిల్ టూల్ తోటి మనం లోపల పెట్టి చూపిస్తాను ఒకసారి ఎలా పెట్టుకోవాలో. చాలా బాగుందండి చికెన్ కూడా. నేను ఒకసారి ట్రై చేశాను, అంటే మీకు చూపించాలంటే క్లియర్గా చూపించాలి కదా ఎలా వచ్చింది ఏంటి మనం ఎలా చేసామనేది, అందుకనేసి మీకు చూపించలేదు. చాలా మెత్తగాను షవర్మాకి మనం చికెన్ ఎలా ఉంటుందో అలా ఉందండి. వితౌట్ ఆయిల్ తోటి చికెన్ ఫ్రై చేశాను, బాగుంది. ఇది
చక్క రొటేట్ అయిద్దండి లోపల అనేది. ఇదిగోండి బుక్ ఇచ్చారు, రెసిపీ బుక్. దీనిలో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం చేసుకోగలిగినవి, కొన్ని చేసుకోలేనివి కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి చికెన్ అండి. కోడిని మ్యాగ్నేట్ చేయడం ఎలాగో ఇచ్చారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇది కోడిని ఇలా పెట్టేసి ఫ్రై చేసేదండి. బ్లేడ్స్ మీకు ఇందాక చూపించాను కదా. ఇవన్నీ రెసిపీ బుక్ అండి. ఇవి చికెన్ వింగ్స్ అంట. చేసి చూపిస్తానండి మీకు త్వరలో. జూచినీ టాట్స్ అంట ఇది వచ్చేసి. ఇదిగోండి పన్నీర్ టిక్కా. ఇది వచ్చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా, రొటేసరీ ఫోక్స్ అవి. ఇది వచ్చేసి పిజ్జా ఇచ్చారండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు అన్నీ చేసి వీడియో చేసి పెడతానండి. ఇవి పొటాటోస్ కూడా దీనిలో మనము ఇచ్చేసుకోవచ్చండి, రోస్ట్ చేసుకోవచ్చు. నేను దీనిలో కేక్ బేక్ చేశానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను, కానీ అంతగా నచ్చలేదు. అంటే బయట దొరికేవి అయితే తెచ్చి వేస్తే బాగానే వచ్చాయి. ఫస్ట్ డే అయితే నేను పొటాటోని వేసానండి, అంత నచ్చలేదండి, అంత బాగాలేదు దీనిలో పొటాటో ఫ్రై అనేది. అంటే అప్పటికప్పుడు బంగాళదుంపని కట్ చేసేసి నేను వేశాను, అంతగా బాగా రాలేదు. దాన్ని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టి కాసేపు వేస్తే ఎలా వస్తుందో చూసి నేను మీకు రెసిపీ షేర్ చేస్తానండి. ఇవన్నీ దీనిలో ఇచ్చిన కుకీస్ అండి ఇవన్నీ. ఇదేదో పుడ్డింగ్ అంట. తర్వాత వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై చేశాను. ఇవి రెసిపీస్ అన్నీ నేను మీకు వీడియో ద్వారా చూపిస్తానండి. కాకరకాయ ఫ్రై చాలా బాగుందండి. ఆయిల్ లేకుండానే కాకరకాయ ఫ్రై చేశాను నేను, చాలా బాగుంది. ఇది వచ్చేసి డీహైడ్రేట్ యాపిల్ అండి. మనకి యాపిల్ దొరకని టైంలో అంట ఇలా దీనిలో డీహైడ్రేట్ చేసేసి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేస్తే చక్కగా మనం దానిలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం పెడుతున్నానండి, ఎలా ఉంటుందో అని డౌట్గా ఒక 2 పీసెసే పెడుతున్నాను. దీనికోసం నేను కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూనే వేసాను. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పట్టించేసి పెట్టాను. ఒక 2 పీసెస్ అయితే పెడుతున్నాను. అంటే ఫస్ట్ టైం కదా, అందుకనేసి 2 పీసెస్ పెడుతున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తామండి. ముందు స్టార్ట్ బటన్ ఆన్ చేసి ఫిష్ ఉన్నది పెట్టేశానండి, లోపల పెట్టాను. ఆప్షన్ అనేది దీనికి, ఇది వచ్చేసి ఫిష్ ఆప్షన్కి 165 సెల్సియస్ వచ్చింది. టైమింగ్ వచ్చేసి 15 మినిట్స్ వచ్చింది. చూద్దాము. అది కుక్ అవ్వలేదండి. మెష్ ర్యాక్లో పెట్టాము తర్వాత తీసేసి. అందుకే ఇప్పుడు దీనిలో అయితే బాగానే ఫ్రై అయింది. కాకరకాయ ఫ్రై కూడా దీని మీదే వేసాను నేను. ఫస్ట్ ఆ బాస్కెట్లో వేసి తర్వాత ఈ ర్యాక్స్ మీద వేసాను. దీనికైతే చాలా బాగా వచ్చిందండి. ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అని ముందు భయపడ్డాను, కానీ చాలా బాగుంది. ఆయిల్ లేకుండానే పట్టించిన కొంచెం ఆయిల్, ఉప్పు, కారం కూడా కిందకు వచ్చేసిందండి. కింద డ్రిప్ ట్రే మీద పడిపోయింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మిగిలిన పీసెస్ కూడా పెట్టేసి నేను ఫ్రై చేసేసుకున్నానండి. అంతేనండి. నేను దీనిలో కాకరకాయ ఫ్రై కూడా చేశాను, చూడండి ఒకసారి. ఈ రెసిపీ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నానండి. బెండకాయ ఫ్రై కూడా చేసుకున్నాను, చాలా బాగుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.